రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ గాంధీ భవన్కు కురియన్ కమిటీ వెళ్లబోతోంది. తెలంగాణలో 8 స్థానాల్లో ఓటమి అంశంపై 3 రోజుల పాటు నేతలతో కురియన్ కమిటీ సమావేశం కానుంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి కమిటీ ఓటమికి గల కారణాలు, బాధ్యులపై అధిష్టానానికి నివేదిక సమర్పించనుంది ఈ కమిటీ. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగానే గాంధీ భవన్కు కురియన్ కమిటీ వెళ్లబోతోంది. తెలంగాణలో 8 స్థానాల్లో ఓటమి అంశంపై 3 రోజుల పాటు నేతలతో కురియన్ కమిటీ సమావేశం కానుంది. ఇక క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఓటమికి గల కారణాలు, బాధ్యులపై అధిష్టానానికి నివేదిక సమర్పించబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు గాంధీ భవన్ నుంచి. ఎస్ హరీష్, చెప్పండి. ప్రధానంగా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా 12 నుంచి 14 స్థానాలు గెలుచుకునే ప్రయత్నం చేసింది, ఆశించింది. కానీ 8 స్థానాలు వచ్చాయి. ఓటమి గల కారణాలు కురియన్ కమిటీ ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు ఈరోజు సమావేశంలో? 8 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు పాల్గొనబోతున్నారు, లేకపోతే పర్యటించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ అక్కడ ఆ స్థానాలు, మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోతూ ఆ రాష్ట్రాల పైన కూడా అధిష్టానం బట్టి నేపథ్యం కనిపిస్తుంది. అక్కడ సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించి కూడా కొన్ని కమిటీలను వేయడం జరిగింది. అక్కడ జరిగిన స్థితిగతులు కావచ్చు, గల వైఫల్యాలు కావచ్చు, మెజార్టీ స్థానాలు ఎందుకు సంపాదించలేకపోయినారంటే కూడా ఆ కమిటీలు వేసిన నేపథ్యం కావచ్చు. తెలంగాణకు సంబంధించి కూడా కురియన్ కమిటీని వేశారు. దీంతో త్రీమెన్ కమిటీ 3 సభ్యులతో కూడిన కమిటీ వేశారు. కమిటీలో కురియన్ తో పాటుగా రఘువీల్ అలాగే మర్గట్ సింగ్ తో పాటుగా రఘువల్ హుసేన్ ఆ 3 కమిటీ సభ్యులు గాంధీ భవన్ కి ఈ రోజు ఉదయం 10 గంటలకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గెలిచిన వారు ఆ ఓటమి పాలైన అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళ నుంచి ముఖాముఖిగా అంటే 1-to-1 గా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్లిన నేపథ్యం కావచ్చు. 8 స్థానాలకి సరిపెట్టిన నేపథ్యం ఉంది. మిగతా ఏదైతే 8 స్థానాలకు సంబంధించి అక్కడ జరిగిన అవకతవకలు కావచ్చు, అక్కడ ఎట్లాంటి
ఇట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఎదురయ్యాయి. అక్కడ కమ్యూనిస్ట్ మెజార్టీతో కొన్ని స్థానాలకు సంబంధించి కూడా ఓటమి పాలైన పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ విధమైన అక్కడ జరిగిన వైఫల్యానికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఇంకా మరోవైపు అంటే 3 రోజుల పాటు కురియన్ కమిటీ ఇక్కడనే ఉండకుండా నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 రోజుల పాటు కేంద్ర స్థాయిలో అధిష్టానానికి సంబంధించి కూడా తెలంగాణలో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి అదే జోష్ కంటిన్యూ చేస్తూ రావాలి. 14 సీట్లు అంటే టార్గెట్ 14 పెట్టుకున్నారు. దాంట్లో మెజార్టీగా 12 సీట్లు గెలవాలని లక్ష్యంతో వెళ్లే నేపథ్యం కావచ్చు. ఇంకా వీటన్నిటికి గల కారణాలు ఇంకా భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇంకా మెజార్టీగా ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గింది, ఎక్కడ అసెంబ్లీ కంటే ఎక్కడ ఓటింగ్ శాతం పెరిగిన సెగ్మెంట్ ఏ సెగ్మెంట్ లో ఓటింగ్ శాతం పెరిగింది, అక్కడ మళ్ళీ వచ్చే ఎన్నికలకు సంబంధించి కావచ్చు అంటే ఎలాంటి విధానాలు అనుసరించాలనే పైన కూడా పూర్తిగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ముఖాముఖిగా సంభాషిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా భవిష్యత్తులో ఏ విధంగా వెళ్ళాలని పైన కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. మొత్తంగా 3 రోజుల పాటు సంబంధించిన విషయం అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.